దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రియులారా, ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు మీ ముందు ఉంచుతున్నాను. ఈరోజు కీర్తనల గ్రంథము 107వ కీర్తన మొదటి 3 వచనాలు మీ ముందు ఉంచుతున్నాను. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. ప్రియులారా, ఈ కీర్తనకారుడు మనం పలికే మాటలను గురించి మాట్లాడుతున్నాడు. మనం పలికే మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ మాటల్లో ఆశీర్వాదం ఉంటుంది, ఆ మాటల్లో శాపం ఉంటుంది. మనం పలికే మాటలు చాలా ప్రధానమైనవి. దేవుని వాక్యం మనం పలికే మాటలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా బైబిల్లో చూడగలం. ఇక్కడ యెహోవా విమోచించిన వారు ఆయన కృప నిత్యము ఉండునుగా కానీ యెహోవా విమోచించిన వారు పలుకుతారు. చాలాసార్లు మనం పలికే మాటలు లేక మనం చేసే ఆలోచనలు ప్రతికూలంగా ఉంటాయి. ఆయన కృప నిత్యము ఉండును అనేదానికి భిన్నంగా నా జీవితంలో ఏ కార్యం దేవుడు చేయడం లేదు, లేక నా జీవితంలో ఇంకా నిరాశే ఎదురవుతోంది, ఇలాంటి ప్రతికూలమైన ఆలోచనలు కలిగి ఉంటాం. అలాంటి ప్రతికూలమైన మాటలే మాట్లాడతాం. ఇక్కడ గమనించాలి, ఈ భక్తుడు యెహోవా కృప నిత్యముండును అని వారు అనుకొందురుగాక అని అనలేదు. యెహోవా కృప నిత్యముండునుగాక అని వారు విశ్వసించుదురు అని అనలేదు. యెహోవా కృప నిత్యముండునని వారు పలుకుదురుగాక అన్నాడు. పలకాలి, మనం విశ్వసించాలి, మనం మన హృదయాల్లో అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. అంత మాత్రమే సరిపోదు, దానికి మించి మనం అలాంటి ఆలోచనలు పలకాలి. ఆయా సమయాల్లో నీతో నీవు ఆ మాటలు చెప్పుకోవాలి. అలాగే అవకాశం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు ఇతరులతో కూడా ఆ మాటలు నీవు పలకాలి. యెహోవా కృప నిత్యముండును అనే మాటలు నీవు పలకాలి. ఆయా సమయాల్లో మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు, లేక ఒంటరిగా మనం ఉన్నప్పుడు అలాంటి మాటలు మనం పలకడం మనకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎవరితోనో పలకడం కాదు, ముఖ్యంగా నాతో నేను, నీతో నీవు పలకడం. ఆయా సమయాల్లో నేను ప్రయాణాల్లో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు అలాంటి మాటలు నేను పలుకుతూ ఉంటాను. సాధారణంగా చిన్నపిల్లలు పాడే పాట నాకు జ్ఞాపకం వస్తుంటుంది. మై గాడ్ ఈజ్ సో స్ట్రాంగ్, సో మైటీ, దెర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డూ అనే పాట నేను చాలాసార్లు కారులో డ్రైవ్ చేస్తూ పాడుకుంటూ ఉంటాను. ఆ మాటలు నాకు నేనే చెప్పుకుంటూ ఉంటాను. ఆ మాటలు చాలా ధైర్యపరుస్తాయి. మనతో మనమే చెప్పుకునే మాటలు కూడా చాలా ధైర్యాన్ని ఇస్తాయి, మనకి చాలా విశ్వాసాన్ని కలుగు చేస్తాయి. అలాగే మనల్ని చాలా కార్యశీలులుగా చేస్తాయి. అంతవరకు చేయలేనేమో అనే భయంతో ఉన్నప్పుడు ఆ మాటలు నువ్వు పదే పదే నీ హృదయంతో నీవు మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేక నీవు ఒంటరిగా ఉన్నప్పుడు, వినబడేటట్లే నువ్వు పలుకుతూ ఉన్నప్పుడు ఆ మాటలు నిన్ను ఎంతగానో బలపరుస్తాయి. యెహోవా విమోచించిన వారు ఆయన కృప నిత్యము ఉండునని పలుకుదురుగాక. ఒకసారి కాదు, ఆ కీర్తనకారుడు 2 సార్లు ఆ 3 వచనాల్లో ఆ మాటలు చెప్పడా, ఆ మాటలు పలుకుదురుగాక, ఆ మాటలు పలుకుదురుగాక. ఈ దినాన్ని నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు గొప్ప కార్యములు చేయువాడు అనే ఆలోచన నీ హృదయంలో ఉంటే, అలాంటి శక్తివంతుడైన దేవుడు నా జీవితంలో కృప చూపిస్తాడు అని నీవు పలకడం మొదలు పెడితే నీ జీవితం ఎంతగానో ఆశీర్వదించబడుతుంది. ఈ దినాన్ని నీవు అలాంటి ఆశీర్వాదంతో నింపబడాలి అంటే మొట్టమొదటిగా ఆలోచన నీ హృదయంలో ఉండాలి. ఆలోచనను బట్టి అచంచలమైన విశ్వాసం నీకు కలగాలి. ఆ విశ్వాసాన్ని బట్టి పలకాలి. కేవలం నోటి మాట పలకమంటే నోటి మాట పలకడం మాత్రమే కాదు, అచంచలమైన విశ్వాసంతో నేను ప్రతికూలతలో ఉన్నప్పటికీ, నేను అనారోగ్యంలో ఉన్నప్పటికీ, నేను అశాంతిలో ఉన్నప్పటికీ, లేక నాకు అనుకున్నది జరగకపోతూ ఉన్నప్పటికీ, అప్పటికీ కూడా నీవు ఆ మాట పలకాలి. ఆయన కృప నిత్యం ఉండును.
నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయగల శక్తిమంతుడు. ఆయన శక్తికి అతీతమైనది ఏదీ లేదు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రభు పలికాడు. నా జీవితంలో అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు అని నీతో నీవు పలుకుతూ ఉన్నప్పుడు నీ హృదయంలో నీకు ఆశీర్వాదం, నీకు ఫలభరితమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ మాటలు ఇతరులతో పలుకుతున్నప్పుడు ఇతరుల జీవితాల్లోని కూడా నీవు విశ్వాసాన్ని కలుగు చేస్తావు. ఇతరుల జీవితాల్లో, హృదయాల్లో విశ్వాసాన్ని కలుగు చేస్తావు. వారి జీవితాల్లో వాళ్ళు ఫలభరితంగా ఉండడానికి నీవు కారణమవుతావు. కనుక నీ నోటితో ఆ మాటలు పలుకుతున్నప్పుడు నిజంగా మన మాటల్లో శక్తి ఉంటుంది. ప్రియులారా, గమనించాలి. జీవమరణములు నాలుక వశము అని సామెతల గ్రంథంలో రాయబడింది. నిజమే, మన నాలుక మాట్లాడే మాటల్లో జీవం ఉంటుంది, మరణం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, శాపం ఉంటుంది. లేక మనం మాట్లాడే మాటల్లో ఫలభరితమైన జీవితం ఉంటుంది, లేక మన మాటల్లో విఫలత కూడా ఉండొచ్చు. ఇదేనా నీవేం పలుకుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నీ హృదయంలో నీతో నీవేం మాట్లాడుకుంటున్నావు, అలాగే ఇతరులతో నీవేం మాట్లాడుతున్నావు. యెహోవా కృప నిత్యముండును అనేటువంటి మాటలు నీ నోటి ద్వారా నీతో నీవు పలుకుతున్నావా, ఇతరులతో నీవు పలుకుతున్నావా? అలా పలికినప్పుడు నీ జీవితంలో విశ్వాస సహితమైన జీవితాన్ని కలిగి ఆశీర్వాద అనుభవంలోనికి నీవు నడిపించబడతావు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, అలాంటి మాటలు పలికిన వారు చాలా ఆశీర్వదించబడ్డారు. ఇశ్రాయేల్ దేశం వేగు చూడడానికి 12 మంది వెళ్ళారు. 10 మంది నిరాశతో కూడిన మాటలు మాట్లాడారు, వాళ్ళ దేశాన్ని చూడలేదు. 2 చాలా విశ్వాసం కలిగిన మాటలు మాట్లాడారు, వాళ్ళ ఆ దేశంలోకి వెళ్ళడమే కాదు, ఆ దేశంలో ఎంతగానో ఆశీర్వదించబడ్డారు. మిగిలిన ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఇది నా నువ్వేం పలుకుతున్నావు, నువ్వేం విశ్వసిస్తున్నావు, నువ్వేం పలుకుతున్నావు, అది ఎంతో చాలా ప్రధానమైన విషయం నీ జీవితంలో. ఈ దినాన్ని ప్రియులారా, ఈ మాటలు వింటుండగా దేవుని మీద అచంచలమైన విశ్వాసం కలిగి ఆ విశ్వాసం నీ హృదయంలో స్థిరపరచుకుని, నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యములు చేయగలడు, ఆయన శక్తిమంతుడు, ఆయన నేను ఊహించని కార్యాలు, నా శక్తికి మించిన కార్యాలు, నాకు నేనుగా చేయలేని కార్యాలు నా జీవితంలో చేయగలడు అనే అచంచలమైన విశ్వాసంతో నీవు విశ్వాస సహితమైన మాటలు పలకడం మొదలు పెడితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి మాటలు మాట్లాడాలని నిర్ణయం చేసుకో. అలాంటి మాటలు మాట్లాడాలని నీవు నిర్ణయం చేసుకుని ఆ మాటలు మాట్లాడు. నీతో నీవు మాట్లాడుకో, అలాగే ఇతరులతో కూడా మాట్లాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, నిజమే ప్రభువా, మా మాటలను బట్టి మా జీవితాల్లోనూ ఇతరుల జీవితాల్లోనూ మేము ఆశీర్వాదం కలుగు చేయగలమని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్నవారందరూ కూడా ప్రభువా విశ్వాస సహితమైన మాటలు వారితో వారు పలుకోగలిగేటట్లు, అలాగే ఇతరులతో కూడా విశ్వాస సహితమైన మాటలు పలకగలిగేటట్లు సహాయం చేసి వారు ఆశీర్వాదం పొందేటట్లు, ఇతరులకు వారు ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్లు ఈ మాటలు విన్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితాల్లో అవసరతల్లో, అలాగే సమస్యలలో, ప్రయత్నాల్లో సహాయం దయచేసి వారికి జయము దయచేయమని ప్రార్థన చేస్తూ విన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక ఇతరులకు షేర్ చేయండి. వారు ఆశీర్వదించబడితే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.